Today's question is Kavach 4.4 recently seen in the news is related to ఇటీవల వార్తల్లో కనిపించిన కవచ్ 4.4 దేనికి సంబంధించింది. ఒకసారి కనుక మనము కవచ్ గురించి కనుక మనం తెలుసుకున్నట్టయితే ఈ కవచ్ ఏంటి అంటే అయితే రైల్వేస్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్ ఈ యొక్క కవచ్ అనే దాన్ని 2016 ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు అంటే ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే ఉంటుందో సికింద్రాబాద్ జోన్ అక్కడ ఈ యొక్క కవచ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే యూజ్ రైల్వేస్లో ఏదైతే ఒక ట్రైన్ కనుక మూవ్ అవుతున్న టైంలో అన్కంట్రోలబుల్ స్పీడ్ కంటే ఏదైతే నిర్ధారించినటువంటి స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో కనుక ఒక ట్రైన్ కనుక ప్రయాణిస్తుంటే ఆ యొక్క ట్రైన్ని ఆటోమేటిక్గా ఈ కవచ్ సిస్టమ్ ద్వారా ట్రైన్ అనేది ఆపివేయడం జరుగుతుంది. దాంతోపాటుగా సమ్ టైమ్స్ ట్రైన్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల రెడ్ సిగ్నల్ పడ్డా ఆ యొక్క ట్రైన్ అనేది ఆగిపోకుండా ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా ఈ యొక్క కవచ్ సిస్టమ్ ద్వారా ట్రైన్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇండియాకి సంబంధించినటువంటి వరకు బుల్లెట్ ట్రైన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఆ బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించినటువంటి కారిడార్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ యొక్క కవచ్ 4.0 అనేటువంటి పేరుతో ఫుల్లీ ఇంకా అడ్వాన్స్డ్గా చేసి ఏదైతే కవచ్ 2016లో ప్రవేశపెట్టినటువంటి సిస్టమ్ కంటే ఇప్పుడు 2026లో ప్రవేశపెట్టేటువంటి సిస్టమ్ ఫుల్ అడ్వాన్స్డ్గా ఉంటుంది అని అశ్విని వైష్ణవ్ ఏదైతే రైల్వే మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. ఆయన చెప్తూ ఈ యొక్క కవచ్ 4.4 ఏదైతే ఉంటుందో ఇండియాస్ బిజియెస్ట్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో ఒకసారి కనుక ఆప్షన్స్ కనుక చూసినట్టయితే ఈ క్వశ్చన్కి స్పేస్ టెక్నాలజీ, రైల్వే సేఫ్టీ సిస్టమ్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, బ్యాంకింగ్ సెక్యూరిటీ. సో ఈ యొక్క రైల్వేకి సంబంధించిన ఏ ఆప్షన్ ఉందండి? ఆప్షన్ బి. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.